ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే ఒక కొత్త పరుగు ప్రారంభమవుతుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకదానికోసం పరుగులు తీస్తుంటారు. డబ్బు కోసం, ఉద్యోగం కోసం, పేరు ప్రతిష్టల కోసం, భవిష్యత్ యొక్క భద్రత కోసం. కాని ఈ పరుగులో మనము ఏదైనా ముఖ్యమైన దాన్ని మరిచిపోయామా అని ఎవరూ ఆలోచించరు. ఇతని పేరు రవి. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. తల్లిదండ్రులకు తోడుగా ఉండాలి, కుటుంబాన్ని నిలబెట్టాలి, జీవితంలో స్థిరపడాలి అని అతని కలలు అవి పెద్దవి కాదు. కాని బాధ్యతలు మాత్రం పెద్దవే. రవి దేవుడు ఉన్నాడని నమ్ముతాడు. కాని దేవునికి సమయం మాత్రం ఇవ్వడు. మొదటిగా పని ముఖ్యం, మిగతావన్నీ తర్వాత అని అనుకుంటాడు. చర్చు పక్కగా నడుస్తూ ఉంటాడు కాని అతని అడుగులు ఆగవు. అతని హృదయం మాత్రం ఖాళీగానే ఉంటుంది. ఆఫీసులో ఒత్తిడి, బాస్ మందలింపు, ఇంట్లో ఖర్చులు, రాత్రిలు నిద్రలేని ఆలోచనలు. ఎంత కష్టపడినా శాంతి మాత్రం దొరకలేదు. అతను విజయం కోసం పరుగులు తీస్తున్నాడు, కాని ఆనందం మాత్రం దొరకడం లేదు. ఒకరోజు అనుకోకుండా అతని ప్రపంచం కూలిపోయింది. ఉద్యోగం పోయింది, ఆశలు మసకబారాయి. ఒంటరిగా కూర్చుని అతను ఆలోచించాడు. నేను అన్ని విషయాలలో కరెక్ట్గానే ఉన్నాను కదా, మరి నా జీవితం ఇలా అయిపోయింది అని ఆలోచిస్తున్నాడు. అంతలోపే అతని కళ్లకు ఒక వాక్యం కనిపించింది. ముందుగా దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని వెదకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీయు అనుగ్రహింపబడును అని. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. ఈ మాటలు అతని హృదయాన్ని తాకాయి. ఇంకా ఆలస్యం చేయకుండా చర్చిలోనికి వెళ్ళి చర్చి లోపల మోకాళ్లపై కూర్చుని రవి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభువా, నేను నిన్ను కాదు నీవిచ్చే ఆశీర్వాదాలను వెతికాను. ఇక ఇప్పటినుండి నిన్నే ముందుగా వెతకనివ్వు అని ప్రభువుని వేడుకున్నాడు. వెంటనే అతని పరిస్థితి మారలేదు. కాని క్రమక్రమంగా అతని హృదయంలో మార్పు రావడం ప్రారంభమైనది. హృదయంలో శాంతి, సమాధానం దొరికింది. ప్రతి ఉదయం ప్రార్థనతో రోజు ప్రారంభమైంది. బైబిల్ చదవడం అలవాటైంది. ఇతరులకు సహాయం చేయడం ఇలా అలవాటుగా మారిపోయింది. అది అతనికి చాలా ఆనందంగా ఉండేది. సమస్యలైతే పోలేదు, కాని అతని హృదయంలో నెమ్మది దొరికింది. దేవుడు నాతో ఉన్నాడు అన్న ధైర్యంతో ముందుకు కొనసాగుతున్నాడు. ఒక చిన్న పని దొరికింది, తక్కువ జీతం. కాని ఈసారి రవి నిజాయితీతో పనిచేశాడు. తప్పు మార్గాలను తిరస్కరించాడు. దేవుని రాజ్యాన్ని వెదకడమంటే మాటల్లో కాదు, జీవితంలో నీతిగా జీవించడం, ఇతరులకు సహాయం చేయడమని. కాలక్రమేణా కొత్త అవకాశాలు వచ్చాయి, ద్వారాలు తెరుచుకున్నాయి. రవి దేవుణ్ణి ముందుగా పెట్టినప్పుడు అవసరమైనవన్నీ దేవుడు దయచేశాడు. డబ్బు మాత్రమే కాదు, ఆనందం దొరికింది. హృదయమంతా శాంతితో నిండి ఉన్నది. ఇప్పుడు రవి ఇతర యువకులతో ఇలా చెబుతున్నాడు: మన జీవితంలో దేవునికి మొదటిగా ప్రాధాన్యత ఇస్తే మిగతావన్నీ, అంటే మనకు కావలసివి, దేవుడు మనకు దయచేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ముందుగా ఏది ఉంది? దేవుని రాజ్యమా లేక లోకపు అవసరాలా? గుర్తుంచుకో, నీవు దేవుణ్ణి ముందుగా వెదికితే నీకు అవసరమైనవన్నీ ఆయనే దయచేస్తాడు, అంటే ఇస్తాడు. చూస్తున్నా, వింటున్న అందరినీ దేవుడు దీవించునుగాక. మీకు ఈ కథ ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను. మరలా మరి ఒక వాక్య ధ్యానంతో కలుసుకుందాం. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.